హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు యూట్యూబ్ వైటీ స్టూడియో గురించి తెలుసుకుందాం. దాంట్లో డాష్ బోర్డ్ గురించి క్లియర్ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాను. అందులో సబ్స్క్రైబర్స్ గురించి, లైక్స్ గురించి, కామెంట్స్ గురించి, డాష్ బోర్డ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. యూట్యూబ్ వైటీ స్టూడియో యాప్ వచ్చేసి ఇలా ఉంటుంది. గూగుల్లో దొరుకుతుంది, ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. మనం యూట్యూబ్లో పెట్టిన ప్రతి కంటెంట్ గురించి ఇందులో ఉంటుంది ఈ వైటీ స్టూడియో యాప్లో. వైటీ స్టూడియో డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. మనం యూట్యూబ్లో ఏం నేమ్ ఇచ్చినామో ఆ నేమ్ ఇక్కడ చూపిస్తుంది ఫస్ట్. సెకండ్ వచ్చేసి మన టోటల్ సబ్స్క్రైబర్స్ అండ్ లాస్ట్ 28 డేస్లో మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, మనకు వాచ్ టైం ఎంత వచ్చింది, లేటెస్ట్ మనం చేసిన కంటెంట్ ఏందనేది ఇక్కడ టోటల్గా చూపిస్తుంది. లేటెస్ట్ కామెంట్స్ అనేది కూడా ఇక్కడ డాష్ బోర్డ్లోనే చూపిస్తుందండి. డాష్ బోర్డ్ గురించి చూసినాం. ఇప్పుడు నెక్స్ట్ కంటెంట్ గురించి చూద్దాం. కంటెంట్ ఓపెన్ చేయగానే మనం పెట్టిన టోటల్ వీడియోస్ ఇక్కడ చూపిస్తాయి. మనం పెట్టిన వీడియోస్కి నేమ్ ఏమి ఇచ్చినాం, వ్యూస్ ఎన్ని వచ్చినాయి, ఎన్ని గంటల ముందు పెట్టినాం, ఎన్ని వీడియోస్ పెట్టినాం, ఎన్ని లైక్స్ వచ్చినాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ మనం ఎన్ని వీడియోస్ పెట్టినాం, ఎన్ని గంటల ముందు పెట్టినాం, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అనేది. నెక్స్ట్ యూట్యూబ్లో లైవ్ కంటెంట్ ఏమైనా చేస్తే ఇక్కడ చూపిస్తుంది. మనం లైవ్ కంటెంట్ ఏం చేయలేదు ఇంకా. నెక్స్ట్ వచ్చేసి ప్లేలిస్ట్ అంటే ఏం లేదండి, వీడియోస్కి ఫోల్డర్స్ కానీ వైటీ షార్ట్స్కి కానీ ఏమైనా ఫోల్డర్ నేమ్ ఇస్తే ఆ నేమ్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ అనాలైజెస్ గురించి తెలుసుకుందాం. అనాలైజెస్ వచ్చేసి మన టోటల్ వ్యూస్, కంటెంట్, ఆడియన్స్ అనేది చూపిస్తుంది. ఈ ఓవర్ వ్యూస్లో మన రియల్ టైం ఎంత, లేటెస్ట్ సబ్స్క్రైబర్లు ఎంతమంది, లాస్ట్ 28 డేస్లో ఎంతమంది వచ్చారు, మళ్ళీ ఎంతమంది వెళ్ళిర్రు, మన వ్యూస్కి ఎన్ని లైక్స్ వచ్చినాయి, మన పబ్లిష్ కంటెంట్ ఏంది, మన వరల్డ్ వైడ్గా ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్లు, మనం పెట్టుకున్న లోకల్ ఎంతమంది ఉన్నారు, కంటెంట్కి యావరేజ్గా ఎంతమంది ఎంత వీడియో అనేది చూస్తున్నారు, అవన్నీ వచ్చేసి ఈ అనలైజర్స్ అనే దాంట్లో ఉంటాయి. షార్ట్స్కి ఎన్ని వచ్చినాయి వ్యూస్, దాని ఫీడ్ ఎంత, షార్ట్స్ లైక్లు ఎంత అనేది ఇక్కడ చూపిస్తుంది. సో కంట్రీ వైజ్ ఏంది, కంట్రీ వైజ్ సబ్స్క్రైబర్లు ఎంత. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అనలైజెస్ తర్వాత కామెంట్స్, మనం పెట్టిన టోటల్ కంటెంట్ కామెంట్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ప్రతి వీడియో వైజ్గా మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ యూట్యూబ్లో రిప్లై ఇచ్చే కంటే మనం ఇక్కడ నుంచి రిప్లై ఇస్తే బెటర్. ఎందుకంటే యూట్యూబ్ మనం ప్రతిసారి ఓపెన్ చేస్తే వ్యూ టైం అనేది రాదు, మన వీడియో మనమే చూసుకున్నట్టు అవుతుంది. కాబట్టి దీంట్లోంచి చేయడం బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఎర్నింగ్స్ అనేది ఇంకా మనకి స్టార్ట్ కాలేదు. 1000 సబ్స్క్రైబర్స్ పైన వస్తే ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. 500 సబ్స్క్రైబర్స్ వస్తే మనం ఎలిజిబుల్ స్టార్ట్ అవుతాం. అప్పటి నుంచి సూపర్ సి షాపింగ్స్ అవన్నీ మొదలవుతాయి. ప్లస్ 3 వీడియోలైనా ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది. మనకి టోటల్గా వచ్చిన వాచ్ అవర్ ఇక్కడ చూపిస్తుంది అండ్ షార్ట్స్కి వచ్చిన వాచ్ అవర్ ఇక్కడ చూపిస్తుంది. 500 తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ వస్తే అప్పుడు మనకు ఎర్నింగ్స్ స్టార్ట్ అవుతాయి. సూపర్ యాడ్స్ నుంచి, ఫీడ్స్ నుంచి, షార్ట్ ఫీడ్స్ నుంచి అప్పుడు మనకి ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎర్నింగ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.